మినిస్టర్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది కదా మనది. దాంట్లో ఈ వీడియోలన్నీ నేను చేసి పెడదామని ఛానల్ ఓపెన్ చేశాను. వాస్తవానికి మీరు చూసిందంతా కూడా మనుషులు కాదండి. మీరు చూసిన వీడియోలు మొత్తం మనుషులు కాదు వాళ్ళు. అలా సినిమా తీయాలంటే 50 లక్షలు అయింది ఒక్కోదానికి. 5 రూపాయలు కూడా ఖర్చు లేకుండా బ్రెయిన్ పెట్టి సెల్ ఫోన్ వాడి తయారు చేస్తారు. ఇంకా నేను చేయటం మానేశాను. ఇంకెందుకు, చక్కగా ఉన్నాయి సినిమా రూపంలో. చక్కగా అరగంట, పావుగంట, 20 నిమిషాలు. చక్కగా వారానికి ఒకటి వేస్తాను మీకు. సొలొమోను జీవితం చూసారుగా, మొదటి యోబు జీవితం చాలామంది రాలేదండి. మీకు కావాలంటే పెన్ డ్రైవ్ ఇస్తే పెన్ డ్రైవ్లో వేస్తాను. చక్కగా వినండి. ఆదికాండం నుంచి 7 అధ్యాయాలు అయిపోయినాయి కదా. చక్కటి వివరణ మన కోటేశ్వరి ఇస్తుంది. మన ప్రసాద్ కూడా ఈరోజు రాగానే అడిగాడు, అక్కపోతే చెప్పలేదేంటి సార్ అంటున్నాడు. ఇప్పుడు చెప్పిద్ది అందరూ వినండి. వారానికి ఒక అధ్యాయం చొప్పున అలా ముందుకు మనం వెళ్దాం. తర్వాత నేను చిన్న పాఠం చెప్తాను, ముగించుకుని వెళ్ళిపోదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమందున మా తండ్రి, ఈ సాయంకాల సమయంలో కూడా మేము ఇక్కడ నీ యొక్క జ్ఞానాన్ని నేర్చుకోవడానికి వచ్చాము నాయన. వచ్చిన వారిను నీ మాటల్లో ఉన్న లోతులను, అందులో ఉన్న భావాన్ని గ్రహించి దాన్ని మా జీవితాల్లో అన్వయించుకొని నిత్య జీవితానికి వారసమయ్యే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనని సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అంటే 7 అధ్యాయాలు చెప్పుకున్నాం కదండి. ఆదికాండం 8వ అధ్యాయం అండి. మొదటి వచనం. దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు భూమి మీద వాయువు విసురునట్లు చేయుట వలన నీళ్లు తగ్గిపోయేను. 7వ అధ్యాయం చివరి వచనంలో ఏముంటుందంటే 24వ వచనంలో 150 దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రబలెను. 150 దినములు అంటే 5 నెలలు అని చెప్పుకున్నామండి. 5 నెలలు నీళ్ళు ఉన్నాయి భూమి మీద. అయితే దేవుడు అప్పుడు నోవాహును అతనితో కూడా ఓడలో ఉన్న వారన్నింటినీ, జంతువులను, పశువులను జ్ఞాపకం చేసుకున్నారంట. చేసుకొని భూమి మీద వాయువు విసిరినట్లు చేయగా, వాయువు అంటే గాలి వీచేలా చేయడం వల్ల ఆరిపోవడం జరిగింది. విసిరినట్లు చేయడం వలన నీళ్లు తగ్గిపోయాయి. అంటండి ఆరినట్లు చేయడం వలన. గాలిని వాయువు విసిరినట్టు చేయడం వల్ల నీళ్లు తగ్గిపోయాయి. 150 రోజుల తర్వాత నుంచి నీరు తగ్గడం అనేది స్టార్ట్ అయిందండి. 2వ వచనం. అగాధ జలముల ఊటలను, ఆకాశపు తూములను మూయబడెను. అంటే ఏంటండి, అప్పటి వరకు అవి మూత పడలేదా? అంటే వర్షం తగ్గినా ఒక్కొక్క చినుకు అలా వస్తానే ఉన్నాయి కాబట్టి 5 నెలలు భూమి మీద నీళ్ళు అలా ఉన్నాయంటే ఒక్కొక్కటి పడుతూనే ఉంది. పూర్తిగా దేవుని ఉగ్రత అనేది అప్పటికి ఆ ఓడలో ఉన్న వాటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడే దేవునికి మనశ్శాంతి, కొంచెం కోపం అనేది కొంచెం తగ్గింది. మొత్తం నాశనం అయిపోయేసరికి దేవునికి హాయిగా అనిపించిందంటండి. అగాధ జలముల ఊటలను, ఆకాశపు తూములను మూయబడెను. ఆకాశము నుండి కురియుచున్న ప్రచండ వర్షము నిలిచిపోయెను. ఎంత కోపం వచ్చిందండి దేవునికి. అంత వర్షాన్ని భూమి మీదకి పంపించాడు. వాళ్ళందరూ తన పిల్లలే కదా, తన పిల్లలైనా సరే వాళ్ళందరూ పాపంతో నిండిపోయి ఉన్నారు. దేవునికి పాపం అంటే అంత అసహ్యం. మనం కూడా పాపానికి అంత దూరంగా ఉంటే దేవునికి అంత దగ్గరగా ఉంటాం. దేవుడు మనల్ని అంత దగ్గరగా తీసుకుంటాడు. అలా దేవునికి దగ్గరగా దేవుడు మనల్ని తీసుకునేవారుగా మనం ఉండాలంటే పాపం జోలికి మాత్రం మనం వెళ్ళకూడదండి. 3వ వచనం అండి. అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమముగా తీసిపోవుచుండెను. 150 దినములైన తరువాత నీళ్లు తగ్గిపోగా 7వ నెల 17వ దినమున ఓడ అరారాతు కొండల మీద నిలిచెను. 5 నెలలకి నీళ్లు తగ్గడం స్టార్ట్ అయితే
7వ నెలకి అరారాతు కొండల మీద ఓడ నిలిచిందంట. 2 నెలలు పట్టింది నీళ్లు తగ్గడానికి. 7వ నెల 17వ దినమున ఓడ అరారాతు కొండల మీద నిలిచెను. నీళ్లు 10వ నెల వరకు క్రమముగా తగ్గుచూ వచ్చెను. 10వ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడెను. స్టార్టింగ్ నోవహు గారి 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున వర్షం కురవడం స్టార్ట్ అయింది. 7వ నెల 17వ దినమున వర్షం ఆగి ఆ ఓడెళ్ళి అరారాతు కొండల మీద నిలవడం అనేది జరిగిందండి. నీళ్లు 10వ నెల వరకు క్రమముగా తగ్గుచూ వచ్చాను. 10వ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనపడెను. అప్పటి వరకు కొండలు కూడా కనిపించలేదు. 40 దినములైన తరువాత నోవాహు తాను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలకి పంపించెను. ఒక కాకిని నోవాహు బయటికి పంపించాడంటండి. అది బయటకు వెళ్ళి భూమి మీద నీళ్లు ఇంకిపోవు వరకు ఇటు అటు తిరుగుచుండెను. బయటకు వెళ్ళి నీళ్లు ఇంకిపోయే వరకు ఇటు అటు తిరుగుతూనే ఉంది. చాలా మంది ఏం చెప్తారంటే కాకి కళేబరాలు తింటది, శవాలు తింటది కాబట్టి అది బయటికి వెళ్ళిపోయింది, తిరిగి రాలేదు అని చెప్తారు. కానీ ఇక్కడ అది మాత్రం మెన్షన్ చేయలేదండి. ఎందుకంటే దేవుడు వాటికి ఇచ్చిన ఆహారం పచ్చని మొక్కలు, పక్షులు కానివ్వండి, జంతువులు కానివ్వండి, మనుషులు కానివ్వండి, దేవుడు పచ్చని చెట్లనే ఆహారంగా ఇచ్చారు. ఇక్కడ కాకి నీళ్ళు ఇంకిపోయే వరకు అటు ఇటు తిరిగిందనే రాశారు, కానీ ఎందుకు తిరిగిందో మనకు రాయలేదండి. 8వ వచనం, మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూసుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి పోవిడిచెను. కాకి తిరిగి రాలేదు కదా, ఈసారి ఏం చేశారంటే పావురాన్ని, నల్ల పావురాన్ని బయటికి పంపించడం జరిగింది. నీళ్లు భూమి అంతటి మీద ఉన్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు కనుక ఓడలోనున్న అతని యొద్దకు తిరిగి వచ్చెను. అతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకొని ఓడలోనికి తీసుకొనెను. దాన్ని మళ్ళీ దానికి ప్లేస్ లేకపోవడం వల్ల అది వచ్చేసింది, నోవాహు దగ్గరికి వచ్చేసింది. ఆయన చెయ్యి చెప్తే ఆయన దగ్గరికి వచ్చేసింది. అతడు మరి 7 దినములు తాలి మరలా ఆ నల్ల పావురమును ఓడలో నుండి వెలుపలకు విడిచెను. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవా చెట్టు ఆకు దాని నోట ఉండెను కనుక నీళ్లు భూమి నుండి తగ్గిపోయినని నోవాహునకు తెలిసెను. వారం రోజుల తర్వాత విడిచిపెడితే అది ఏం చేసింది, వస్తా సాయంత్రం పూట ఒక చిగురు, ఒలీవా చిగురుని, ఒలీవా ఆకును తీసుకురావడం అనేది జరిగిందండి. అప్పుడు నోవాహుకు అర్థమైంది భూమి మీద నీళ్ళు తగ్గిపోయినాయి అని. అతడు ఇంకా మరి 7 దినములు తాలి ఆ పావురమును వెలుపలికి పోవిడిచెను. ఆ తరువాత అది అతని యొద్దకు తిరిగి రాలేదు. వారం రోజుల తర్వాత మళ్ళీ పావురాన్ని పంపిస్తే అది ఇక తిరిగి రాలేదండి. దానికి చుట్టూ ఉన్న ప్లేస్ ఎలా ఉంది, దానికి కంఫర్ట్ గా ఉంది కాబట్టి అది తిరిగి రాలేదండి. పదమూడవ వచనం అండి. మరియు 601వ సంవత్సరము మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయెను. నోవాహు ఓడ కప్పు తీసి చూచినప్పుడు నేల ఆరి ఉండెను. 602వ నెలలో 600 సంవత్సరం 2వ నెల 17వ దినమున వర్షం స్టార్ట్ అయింది. 601వ సంవత్సరము, ఇది నోవాహు యొక్క వయసు. 601వ సంవత్సరము మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి నుండి ఇంకిపోయాను. నోవాహు ఓడ కప్పు తీసి చూచినప్పుడు నేల ఆరి ఉండెను. 2వ నెల 27వ దినమున భూమి ఎండి ఉండెను. ఇదంతా నోవాహు చూశాడండి. పావురాన్ని పంపించాడు, అది తిరిగి రాలేదు. నోవాహుకు అర్థమైంది బయట పరిస్థితి బాగుంది అని. కానీ నోవాహు మాత్రం దేవుని ఆజ్ఞ లేనిదే బయటికి రాలేదు. తీసి చూశాడే కానీ బయటకు వచ్చే ప్రయత్నం మాత్రం అతను చేయలే. ఆ అవకాశం దేవుడు వెళ్ళమన్నాడు కాబట్టి వెళ్ళాడు. దేవుడు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వద్దామని చెప్పి దేవుని మాట కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. 15వ వచనం అండి. అప్పుడు దేవుడు, నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కోడండ్రను ఓడలో నుండి బయటకు రండి. అప్పుడు దేవుడు పిలిచాడు వాళ్ళని. పక్షులు, పశువులు, భూమి మీద ప్రాకు ప్రతి జాతి పురుగులు,
మొదలైన సమస్త శరీరంలో నీతో కూడా ఉన్న ప్రతి జంతువును వెంటబెట్టుకొని వెలుపలికి రావలెను. అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలని నోవాహుతో చెప్పాను. మనకి ఇదే మాట మొదటి అధ్యాయంలో కనిపిస్తుందండి. మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించండి అని చెప్తాడు. భూమి మీద ఉన్న సమస్తాన్ని లోపరుచుకోండి అని చెప్తాడు దేవుడు. అదే మళ్ళీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడండి, అభివృద్ధి పొందవాలని దేవుడు నోవాహుతో చెప్తున్నాడు. ఇక్కడ మళ్ళీ ఏం చేశాడు, మొత్తాన్ని నాశనం చేసిన తర్వాత మళ్ళీ నూతన సృష్టి చేయడం అనేది ప్రారంభిస్తున్నారు. వీళ్ళ ద్వారా వీళ్ళు దేవుని యందు చక్కగా నీతిగా కనిపించాడు నోవాహు. దేవునికి తన తరములో తానే నీతిగా కనిపించాడు. అలాంటి నోవాహుతో దేవుడు మళ్ళీ కొత్తగా సృష్టిని ఆరంభిస్తున్నారు. ఏ పాపము లేకుండా కనిపించిన అతని ద్వారా మళ్ళీ మంచిగా నూతనంగా సృష్టిని చేయాలనుకున్నాడు దేవుడు. ఇతనితో ప్రారంభించడం అనేది జరిగిందండి. కాబట్టి నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును బయటకు వచ్చిరి. ప్రతి జంతువును పాకు ప్రతి పురుగును ప్రతి పిట్టయు భూమి మీద సంచరించుచున్న వాటి జాతుల చొప్పున ఆ ఓడల నుండి బయటకు వచ్చాను. ప్రతిదీ బయటకు వచ్చిందంటండి. ఇవన్నీ ఈ సంవత్సర కాలం ఓడలో ఉన్నాయంటే అది దేవుడు వాటికి కావలిగానే ఉన్నాడండి. దేవుడు ఆజ్ఞ లేకపోతే అవి ఉండలేవండి. దేవుని యొక్క సంరక్షణ లేకపోతే అన్ని రోజులు అంత చిన్న ప్లేస్లో అడ్జస్ట్ అవడం అంటే చాలా కష్టం అండి. ఏదో ఒక 10 రోజులు, నెల రోజులు, కనీసం 5 నెలలు, 10 నెలలు, సంవత్సర కాలం చక్కగా ఉన్నాయి. దేవుని మాటకు అవి కూడా విధేయత చూపించినాయండి. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి బయటకు వచ్చిన తర్వాత బలిపీఠాన్ని కట్టి పవిత్ర పశువులన్నింటిలోనూ పవిత్ర పక్షులన్నింటిలోనూ కొన్ని తీసి, మనం స్టార్టింగ్లో చూసాం, 7వ అధ్యాయం స్టార్టింగ్లో 7 చొప్పున పవిత్ర పక్షులు పవిత్ర జంతువుల్ని తీసుకురావడం జరిగింది. వాటిలో కొన్నింటిని తీసి బలిపీఠము మీద దహన బలి అర్పించెను. బయటకు వచ్చిన తర్వాత నోవాహు చేసిన ఫస్ట్ పని ఏంటంటే దేవునికి బలి అర్పించాడు. బయటకు వచ్చిన తర్వాత నా ఆస్తి ఎక్కడుందో, నేను ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చానా అనే యొక్క ఆలోచనలో లేడు. దేవుడు నన్ను క్షేమంగా ఉంచాడు కాబట్టి దేవునికి నేను ఇవ్వాలి అనుకున్నాడు. దేవునికి మంచిగా అర్పణ అనేది అర్పించుకోవడం జరిగిందండి. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి, బలి అర్పిస్తే వచ్చే వాసన దేవునికి ఇంపు కాదండి. చాలా మంది అర్పిస్తే వచ్చిన వాసన దేవునికి ఇంపుగా ఉంది, దేవుడు ఇష్టపడ్డాడు అని చెప్తున్నారు. అక్కడ చెడు అనేది లేదు, మంచే ఉంది. ఆ మంచి అనేది దేవునికి చక్కగా అది అతనికి ఇంపుగా, దేవునికి అది ఇంపుగా అనిపించింది, చాలా బాగుంది అని అనిపించింది. ఎలా ఉంది చూస్తానికి, మొత్తం కొత్తగా నీట్గా ఏ పాపం అనేది లేకుండా దేవునికి నచ్చే విధంగా ఉంది. అది దేవునికి నచ్చింది, అది దేవునికి ఇంపైన సువాసన. అంతేగాని నోవాహు ఇచ్చిన బలి నుంచి వచ్చే వాసన కాదు దేవునికి ఇంపైనది. ఒక కుటుంబం దేవునిలో అంత మంచిగా ఉంటే దేవునికి అంత ఇంపుగా అంత సువాసనగా ఉంటారని దీన్ని బట్టి మనకు అర్థం అవ్వచ్చండి. మనం కూడా అంతే ఇదిగా దేవుని ఎదుట కనబరుచుకున్నాం అనుకోండి, దేవుడు కూడా మనల్ని ఇంపైన సువాసనగా ఆగ్రహిస్తాడు. ఇక మీదట నరులను పట్టి భూమిని మరలా శపించను. అదేంటండి, పాపం మొత్తం తీసేశాడుగా, చెడ్డవారందరినీ నశింపజేశాడుగా. ఇంకా నోవాహు ఒక్కడే కదా నీతిమంతుడిగా ఉంది. మళ్ళేంటి ఇక్కడ ఇంకొక మాట చెప్తున్నారు, ఇక మీదట నరులను బట్టి భూమిని శపించను అని అంటున్నారు. అంటే దేవునికి తెలుసు మళ్ళీ వస్తుంది ఈ పాపం అనేది, మళ్ళీ వస్తుంది. ఈ మనుషులు పాపాన్ని విడిచిపెట్టరు. అయితే వీళ్ళ కోసం నేను భూమిని శపించను, నరులను బట్టి నేను భూమిని శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది, బాల్యము నుండి కూడా వారు చెడ్డగానే ఉన్నారు. కాబట్టి నేను ఇప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను. వీళ్ళ కోసం సృష్టి మొత్తం నాశనం అయిపోయిందండి. ఆ సృష్టిలో ఉన్న జంతువులు, పక్షులు, పురుగులు ప్రతిదీ నాశనం చేస్తాడు దేవుడు. వీళ్ళ కోసం, ఈ మనుషుల కోసం నేను ఇక మీద భూమిని కానివ్వండి, ఈ సృష్టిలో ఉన్న ఏ జంతువుల్ని కూడా నాశనం చేయను, సంహరింపను అని దేవుడు అంటున్నాడు. భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలమును, కోతకాలమును, శీతోష్ణములను,
వేసవి శీతల కాలములను రాత్రి పగళ్లను ఉండక మానవని తన హృదయములో అనుకొనెను. ఈ సంవత్సర కాలం ఏ ఏ ఏ కాలాలు లేవండి, ఒకటే కాలం. 40 రోజుల ప్రచండ వర్షం కురిసిందా, 5 నెలల వరకు నీళ్లు భూమి మీద ఉన్నాయా, అప్పటి నుంచి నీళ్లు తగ్గటం, ఇదే పరిస్థితి ఉంది. కానీ ఒక వేసవి కాలం కానీ, ఒక చలికాలం కానీ, ఒక వర్షాకాలం కానీ లేదు. వెదకాలము కోతకాలం అంటే కరువు రావడం కానీ, పంటలు పండించుకొని అవి కోసుకోవడం కానీ ఏమీ లేకుండా మొత్తం సంవత్సరం అంతా ఎలా ఉంది, దేవుని యొక్క ఉగ్రత కాలంలో ఉంది. ఇక మీదట అలా చెయ్యను, అలాంటి స్థితిని నేను భూమి మీదకు రానివ్వను అని చెప్తున్నారండి. రాత్రింపగళ్ళు కూడా వేసవి శీతోష్ణ స్థితులు, వేసవి శీతల కాలములను రాత్రింపగళ్లను ఉండక మానవని తన హృదయములో, దేవుడు ఆయన హృదయంలో అనుకున్నారు అంటే ఆయనకు ఒక ప్రణాళిక ఉంది, ఒక ఆలోచన చేసుకున్నారు. ఆయన వీళ్ళ నిమిత్తం నేను వీటేటిని నాశనం చేయను, కానీ నా కుమారుణ్ణి నేను వీళ్ళందరి కోసం ఇబ్బంది పెడతాను. ఆయనే నా కోసం, ఈ భూమి మీద బ్రతికే పిల్లల కోసం ఆయన భూమి మీదకి పంపిస్తాను. వీళ్ళందరి పాపాల కోసం ఆయన్ని బలి చేసుకుంటాను. కానీ ఈ భూమిని కానీ, భూమి మీద ఉన్న సమస్త జంతువులను కానీ నేను బలి చేయను అని దేవుడు తన మనసులో అనుకున్నారండి. ఆయన భూమి మీదకి వచ్చి మనందరి కోసం బతికి మనకు మాదిరిగా నిలిచి వెళ్ళిపోయారండి. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎలాంటి విపరీతమైన పరిస్థితులు వచ్చినా సరే పాపం అంటించుకోకుండా బ్రతకవచ్చు అని బ్రతికి చూపించిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు వారండి. నోవాహుని మనం కొంచెం ముందుకెళ్తే నోవాహులో కూడా మనకి ఏం కనిపిస్తుందండి, 600 సంవత్సరాలు కూడా దేవునికి నచ్చినట్టుగా బ్రతికాడు. మన జీవితకాలం 60 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, మహా అయితే 100 సంవత్సరాలు. ఈ జీవితకాలాన్ని మనం దేవునికి నచ్చినట్టుగా బ్రతకలేకపోతున్నాం. కానీ ఆయన ఇక్కడ ఈ నోవాహు జలప్రలయం వరకు కూడా దేవునికి నచ్చిన వ్యక్తిగా కనిపించారు. అయితే ఇక మీదట ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండడానికి దేవుడు హృదయంలో అనుకున్నారు, నా కుమారుని పంపిస్తాను, అవసరమైతే అతన్ని బలిగా ఇస్తాను, అర్పించుకుంటాను, కానీ ఎవరిని నాశనం చేయను అని దేవుడు ఆలోచన చేశారు. అలానే ఆయన్ని అర్పించడం జరిగింది, బలిగా ఇచ్చేశారు మనందరి కోసం. అది తెలిసిన మనం అలాంటి పరిస్థితికి మనం కూడా కారణమే. మన కోసం కూడా బలయ్యారు ఆయన, మన పాపాల కోసం కూడా బలయ్యారు. కాబట్టి మనం తెలుసుకున్న మనం కూడా పాపం చేయకుండా ఆయన మళ్ళీ మన పాపాల ద్వారా మళ్ళీ మనం సిలువ వేసే వారంగా ఉండకుండా చక్కగా దేవుని ఇష్టానుసారంగా బ్రతికామనుకోండి, మన నిమిత్తం దేవునికి బాధ అనేది ఉండదు. మన ప్రవర్తన చూసి ఆయన ఇంపైన సువాసనను ఆగ్రానిస్తారు. అట్టి విధంగా మనం ఉండాలని కోరుకుంటున్నానండి. నా మాటలు ముగిస్తున్నాను, ప్రార్థన చేసుకున్నాను. ప్రియ పరలోకమున్న తండ్రి, నీవు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి 8వ అధ్యాయాన్ని చెప్పడం జరిగింది తండ్రి. మేము కూడా నీకు మహిమకరంగా జీవించడానికి నోవాహు ఏ విధంగా అయితే నీతిగా బ్రతికి నీ ఇష్టానుసారంగా ఉన్నాడు, అటువంటి జీవితాన్ని మేము పొందుకునే భాగ్యం దయచేయమని క్రీస్తువారి నామంలో ఈ ప్రార్థనని సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అది